ఐ ఉన్నప్పుడు వాజ్ యూజ్ చేయాలి, అదేవిధంగా హీ షీ ఇట్ ఉన్నప్పుడు వాజ్ యూజ్ చేయాలి, అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఉన్నప్పుడు వి యూ దే ఉన్నప్పుడు వర్ యూజ్ చేయాలి, అండ్ ఇది కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. అంటే గతంలో ఒకానొక సమయంలో చేస్తూ ఉన్న పనులు లేదా జరుగుతూ ఉన్న పనులను తెలిపినప్పుడు అంతని అర్థం. ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను, కానీ లాస్ట్ ఇయర్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి పనిచేస్తున్నాను, లేదా నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాలనుకోండి. నేను ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పాలనుకోండి. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. అండ్ లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాను? ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తున్నాను, బట్ పొద్దున నేను ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పాలనుకోండి. నౌ ఐ ఆమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, బట్ ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ రైటింగ్ అన్ ఎగ్జామ్ అని చెప్తున్నాం. అందుకే ఐ ఉన్నప్పుడు ఐ వాజ్, మనం రైట్ అనే ఒక వర్బ్ని తీసుకొని చెప్తున్నాం కదా, ఐ వాజ్ రైటింగ్